చేసుకుందాం. ఆరాధన నిమిత్తము పరిశుద్ధుడా యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నమ్మదగిన యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ శరణు జొచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పిన దైవమా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ మందిర ఆవరణంలో ప్రవేశించి ఉన్నాం. నీ యొక్క కృపా మేఘమును మా మీద అయా ఆవరించినట్లుగా చేయవాడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రయాసతో ప్రభువా నీ విడల్ని సంధికొచ్చిండగా వారిని మీరు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు సింహాసనాసీనుడిగా ఉండి మహిమ పొందండి రాజా. నీకు స్తోత్రమయ్యా. అయా మమ్మల్ని శుద్ధీకరించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను తీర్చగలిగిన దేవుడవు నీవే ప్రభువా. ముడత మచ్చ డాగు కళంకము మరి ఏది మాలో లేకుండా కడిగివేయగలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నన్ను మమ్మల్ని అందరినీ పాదముల సమర్పించి స్తుతిస్తూ ఉన్నాం. మాతో కూడా మీరు మహిమ పొందినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ. కూడి వచ్చిన మనందరికీ కూడా సమాధానము కలుగును గాక. మనము పరిశుద్ధ లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 34వ వచనం నుండి 43వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన సంగతులను మనము చూడబోతున్నాం. ఈరోజు మనము ధ్యానించేటువంటి వాక్య భాగం, ఆ అంశము ఏమిటి అంటే సమాధాన సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన సువార్త అంటే శాంతిని కలిగించే, సమాధానాన్ని సమకూర్చే, నెమ్మదిగా జీవింపచేసే, దేవుడిచ్చే దీవెనను అందించేటువంటి సువార్తను సమాధాన సువార్త అని మనము పిలవాలి. మనుషులందరికీ కూడా చాలా అవసరమైనటువంటిది సమాధానం. నెమ్మదిగా బతకాలి, సమాధానంగా జీవించాలి. ఇక్కడ దేవునితో సమాధాన పడడానికి దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాటలు. మనకి దేవునితోనూ సమాధానం ఉండాలి, మనుషులతోనూ సమాధానము ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, అలజడి నిండిన ఈ లోకంలో, సమాధానము లేనటువంటి లోకంలో సమాధానంగా బ్రతకడం నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. సమాధానంగా బ్రతకడం నేర్చుకున్నాను అంటున్నాడు. చాలా మందికి సమాధానంగా బ్రతకడం చేత కాదు. వాళ్ళు ఉన్న స్థలాల్లో ఏం చేస్తారంటే అంతటినీ కూడా గలిబిలి చేసి పడేస్తారు. ఎవరిని నెమ్మదిగా బతకనివ్వరు, వాళ్ళు నెమ్మదిగా బ్రతకరు. అట్లాంటి చిందరవందరగా గందరగోళంగా జీవించే జీవితం మంచిది కాదు. ఇలా జీవించేటువంటి వారికి రోగాలు ఎక్కువగా వస్తాయి. మనుషులు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అన్నిటి విషయాల్లో గలిబిలి కలిగి జీవించే జీవితం అనేటువంటిది మంచిది కాదు. నెమ్మదిగా బతకాలి, నెమ్మదిగా జీవించాలి. చాలా మంది తమ జీవిత భాగస్వామిని కూడా నెమ్మదిగా బతకనివ్వరు, తన బిడ్డలను నెమ్మదిగా బతకనివ్వరు, తల్లిదండ్రులను నెమ్మదిగా బతకనివ్వరు. కాబట్టి ఇలాగా జీవించే జీవితం అనేటువంటిది ఎవరికి ఉపయోగపడదు, వాళ్ళకి పనికిరాదు. మనిషి గుర్తించాల్సింది ఏంటంటే, నేను నెమ్మదిగా ఉండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా నెమ్మదిగా బ్రతకనివ్వాలి. నా వల్ల ఎవరికి సమాధానము కొదువ కాకూడదు అని ప్రయత్నించాలి. మనం ఎవరూ కూడా నేర్పరులేమీ కాదు. మనమేంటో భవిష్యత్తు మన గురించి మన చేతుల్లో లేదు. పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరికి అర్థమో కాదు. కాబట్టి మనకున్నటువంటి బాధని, కష్టాలని, మనము చేసే పొరపాట్లని ఇంకొకరి మీద రుద్దితే అది బుద్ధిహీనత అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధాన సువార్తను తీసుకొచ్చాడు ఈ లోకంలోకి. మనం సమాధానంగా బ్రతకడం నేర్చుకోవాలి. సమాధానంగా జీవించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు సమాధాన సువార్త ప్రకటించు. సమాధాన సువార్త ఇప్పుడు చదువుదాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనాన్ని. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. పరిశుద్ధ లేఖన భాగంలో
దేవుడు పక్షపాతి కాదు అంటున్నాడు. యేసుక్రీస్తు పక్షపాతి కాడు. ఒకరికి మంచిగా, మరొకరికి చెడ్డగా, ఒకరికి మేలుకరంగా, మరొకరికి కీడుకరంగా ఆయన ఎప్పుడూ కూడా ఆలోచించే దేవుడు కాదు. ఆయనలో పక్షపాతము లేదు. కాబట్టి పక్షపాతము లేనటువంటి వాడు, అందరినీ సమానంగా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడుగా ఉన్నాడు, అందరికీ సమాధానాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరిని నెమ్మదిగా బతకనివ్వడం, ఇంకొకరిని బాగా ఏడిపించడం అలాంటివి ఎప్పుడూ కూడా చేయరు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్లను నెమ్మదిగా బ్రతకనించడానికి ఆయన ఆలోచన చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. మన దేవుని గురించి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ఆమేన్. ఆయనలో ఏ పక్షపాతమో లేదు. పక్షపాతం ఉంటే ఆయన ఏం చేస్తారు అంటే, ఒకరికి ప్రేమ కలిగి ఒకరి మీద ప్రేమ చూపించి, మరొకరి మీద ద్వేషం చూపించి, ఒకరికి మంచి చేసి ఇంకొకరికి చెడు చేసి, ఒకరికి మేలు చేసి ఒకరికి కీడు చేసేలాగా ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదమ్మా. ఆయన పక్షపాతి కాడు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఆయన దగ్గరికి మనం వచ్చాం కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువా నేను నెమ్మదిగా బ్రతకాలయ్యా, నేను సమాధానంగా బ్రతకాలయ్యా, నేను దీవెనకరంగా బ్రతకాలి ప్రభువా అని మనం ప్రభుని అడిగితే ఆయన మనకు సమాధానమును నెమ్మదిని ప్రసాదించేటువంటి దేవుడిగా ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. మనము 36వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. కాబట్టి ఆయన సమాధాన సువార్తను ఆయన ఏం చేశాడంట? పంపించాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఆయన అందరికీ ప్రభు. రెండోది, ఆయన అందరికీ కూడా సమాధాన సువార్త చెప్పండి, సమాధాన సువార్త చెప్పండి. అప్పుడు దేవుని దగ్గరకు వస్తే, ఆ ప్రభు దగ్గరకు వస్తే ఆ ప్రభు ఏం చేస్తాడు అంటే, మొదట సమాధాన సువార్తను తెలుసుకో. ఏ సువార్త అంట? సమాధాన సువార్త. నువ్వు సమాధాన పడాలి, సమాధానంగా బ్రతకాలి, సమాధాన జీవితం నీకు అవసరం, అది నేర్చుకోవాలి. మనము సమాధానకర్త అయినటువంటి దేవునికి ప్రతినిధులు. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ప్రకటించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు సమాధానం ప్రకటించడానికే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. నీవు కూడా సమాధానంగా జీవించడానికే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, సమాధాన సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తు వారు సమాధానాన్ని ఈ లోకానికి తీసుకొచ్చారు. సమాధాన ప్రభువుగా యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఈ సమాధానాన్ని పొంది, సమాధానాన్ని అనుభవిస్తూ మన ఇంటిలో నెమ్మదిగా బ్రతకడం మంచిది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఒక రక్షకుడుగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి గొడవల్ని, తగాదాల్ని, సమస్యల్ని పోగొట్టేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ. యేసయ్య మనల్ని బాగు చేయడానికి కదా వచ్చాడు, మన సమస్యలను పోగొట్టడానికి కదా వచ్చాడు. ఆయన సేవియర్, రక్షకుడు.
అందుకని ఆయన అపవాది చేత పీడించబడే వారిని విడిపించాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, మేలు చేయుచు సంచరించాడు. కొంతమంది ఏం చెబుతారంటే ఉప్పు రాతికి ఉపయోగం ఉండరు, కానీ అబ్బో నేను చాలా చేశాను అంట. అమెరికాని కట్టించింది నేనే అంట. అంత గొప్పగా చెబుతారు, కానీ ఒక్క పైసా ఉపయోగం అంటూ ఏ మనిషికి ఉండదు. ఇట్లాంటి వాళ్ళు మన ఇళ్లలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల ఒకరికి ఉపయోగం ఉండదు, కానీ అందరినీ బాధ పెడతా ఉంటారు, అందరినీ ఇబ్బంది పెడతా ఉంటారు. ఇట్లాంటి స్వభావాన్ని తొలగించడమే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. ఆయన ఈ లోకానికి ఆయన ఒక రక్షకుడుగా పంపబడ్డాడు. వెళ్ళు. ప్రజల్లో నెమ్మది ఎందుకు లేదంటే వాళ్లను సైతాను పీడిస్తుంది, రోగాలు పట్టి పీడిస్తుంది, ఆకలి దప్పులు పట్టి పీడిస్తుంది, సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వాటి నుండి వారిని విడిపించు. హల్లెలూయా. అదే ఆయన చెప్తా ఉండే, విడిపించు. అందుకనే ఒక విడుదలనిచ్చేటువంటి ఒక విమోచకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మనము అడగాలి, ప్రభువా నా కష్టాలను, నా బాధలను, నా ఇబ్బందులను నీవు తొలగించి కాపాడు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. ఆయన సిలువ వేయబడెను. దేవునికి స్తోత్రం. ఆయన ఏమయ్యాడంట? సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డం అంటే ఎందుకోసం, దేనికోసం యేసయ్య సిలువ వేయబడ్డాడు అంటే, యేసుక్రీస్తు సమాధానానికి కారకుడుగా ఈ లోకంలో జీవించడానికి వచ్చాడు. సమాధానం ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి అంటే దానికి తగిన మూల్యాన్ని చెల్లించి, ఆ మూల్యాన్ని చెల్లించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మూల్యం ఏమిటంటే సిలువలో చనిపోవుట, ఆ సిలువలో వేలాడదీయబడుట, ఆ సిలువ మ్రాను మీద ఆయన శిక్షించబడుట. ఏమిటి ఆ శిక్ష అంటే, ఆ శిక్ష ఆయన కొరకు కాదు గాని మన కొరకు. మన సమాధానాన్ని పాడు చేసేటువంటి ఆ యొక్క సమస్య ఉంది కదా, ఆ సమస్యకు తగిన శిక్ష అంట ఆయన సిలువలో పొందుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు సిలువలో వ్రేలాడుచు ఆయన మనుష్యుల యొక్క పాపములను క్షమించడానికి పరిహారమును చెల్లించాడు. పాప పరిహారాన్ని ఆయన చెల్లించాడు. కాబట్టి నీవు ఏదైనా బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, నేనేం చేసేది, నువ్వేమి చేయలేవు, మనమేమి చేయలేం. ఇప్పుడు ఏర్పడిన ఆ యొక్క ఆ బాధని, కష్టాన్ని తీర్చడం ఎవరి వల్ల కాదు. ఆ బాధ కష్టాన్ని తీర్చాలి అంటే దానికి శిక్ష మనం అనుభవించాలి. అలాగంటే అందరికీ శిక్ష పడుతుంది, అందరికీ బాధలు కలుగుతాయి, అందరికీ ఇబ్బందులు కలుగుతాయి, ఎవరు నిలబడలేరు. అందుకని యేసయ్య మనకు బదులుగా సిలువలో చనిపోయాడు. ఆ యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నాది పొరపాటే, నాది తప్పే నాయన అని అంటే, ఆయన మోసాడు కదా సిలువలో, అక్కడ భారమంతా తొలగిపోతుంది. అది అక్కడ జరిగేది. నీ పాపము ఆయన లోపలికి వెళ్తుంది, ఆయన విడుదల నీ లోపలికి వచ్చేస్తుంది.
అంటే ఆయనకున్న సమాధానం, ఆయనకున్న విడుదల, ఆయనకున్న ఆరోగ్యాన్ని మనం పొందుకోవడం, మనకున్న అనారోగ్యము, మనకున్న కష్టాలు, మనకున్న శ్రమలని ఆయనలోకి పంపించడం. ఇదే జరిగేదమ్మా ప్రభు దగ్గరకు వస్తే. నీ భారాన్ని నా మీద మోపు అన్నాడు. ఆయన మన భారాన్ని తీసుకుంటాడు, ఆయన విశ్రాంతిని మనకి ఇస్తాడు. పాప భారాన్ని ఆయన తొలగించడానికి శిలువ మీద వేలాడినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా యేసయ్య ఎంత మేలు చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. భూమి మీదకి సమాధానాన్ని తీసుకొచ్చిన వాడు యేసయ్య. యేసయ్య వద్దు, సమాధానము ముద్దు అంటే అది ఎవరికి ఉండనే ఉండదు. కాబట్టి యేసయ్య లేకుండా సమాధానాన్ని ఎవరు పొందలేరు, సమాధానంగా ఎవరు జీవించలేరు. యేసయ్య ద్వారా మనకు సమాధానము కలుగుతుందని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 40వ వచనం. దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి, మనుషులు సిలువ వేసి సమాధి చేశారు. ఆయన దేవుడు ఆయన 3వ దినమున లేపాడు. అంటే మనుష్యులు ఈ లోకంలో మనల్ని చాలాసార్లు చంపేశారు. అమ్మా, ఎట్లా చంపేశారు అంటే వాళ్ళ కోపంతో, వాళ్ళ ద్వేషంతో మనల్ని చంపేశారు. అంటూ ఉంటారుగా, చంపేస్తా ఏమనుకుంటున్నావేమో అని. అనలేదు మిమ్మల్ని ఎవరు? ఆ మాట అంటే యేసుప్రభు అన్నాడు. ఆ మాట అంటేనే చంపినట్టు అంట. ఆ మాట అంటే చంపినట్టే. కాబట్టి ఆ మాటలో ఉన్న శక్తి ఏంటి అంటే, నీ మనస్సు లోపల నువ్వు నిర్ణయించుకున్నా చంపేస్తున్నానని. అలాగైతే మనం చాలాసార్లు చచ్చిపోయాం. చాలా మంది మనల్ని చంపారు. ఒకవేళ మనం కూడా ఎవరినైనా చంపామేమో ఇట్లాగా. కాబట్టి ఎవరిని చంపుతానని మనం అనకూడదు. అలా అంటున్నామంటే మన హృదయంలో చంపేస్తామనేటువంటి తలంపు ఉంది. ఆ తలంపు ఉండడమే నరహత్య అంటాడు యేసుక్రీస్తు. ఒకరిని ద్వేషిస్తా, ఒకరికి వ్యతిరేకంగా ఆలోచిస్తా, వాళ్లను మా మాటల్లో చంపడం అనేటువంటిదే హత్య. అది ఒక నేరం. ఆ హత్య నువ్వు చెయ్యొద్దు అంటాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తును చంపారు. ఆయన మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేపాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శక్తి ఇక్కడ కనపడుతుంది. దేవుని శక్తి మృతుల్లో నుండి లేపే శక్తి. ఆయన చాలా శక్తిమంతుడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 41వ వచనం. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. లేచినటువంటి యేసు ప్రభు అందరికీ కనపడ్డాడంట. యేసయ్య అందరికీ కనపడ్డాడు. మొదట ఆయనతో పాటు అన్నపానాలు పుచ్చుకున్నారే, వాళ్ళు కనపడ్డాడంట. దేవునికి స్తోత్రం. అన్నపానములు పుచ్చుకున్న వారికి కనపడ్డాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచన. చంపేసి సమాధి చేస్తే దేవుడు ఆయన లేపి అందరికి వెళ్ళి సమాధానం అని చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య మరణించి తిరిగి లేచి వచ్చి అందరి దగ్గర సమాధానం, మీకు సమాధానం కలుగునుగాక. యేసయ్య అందరి దగ్గరకు వచ్చి, నన్ను ఇలా చేశారు కదా, పద వాళ్ళని అంతా కూడా మనం ఇప్పుడు ఇబ్బంది పెడదాం అనుకోవాలా. సమాధానం. సిలువ వేసిన వారికి సమాధానం, ఇబ్బంది పడిన వారికి సమాధానం. అందరికీ సమాధానాన్ని ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరణించి తిరిగి లేచి ఆయన శిష్యుల మధ్యలో సంచరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. సమాధానకరమైన సువార్త ఇది.
అందుకే సమాధాన సువార్తలో మనం విశ్వాసం ఉంచాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఇక్కడ అందరికీ కూడా ఏం చెబుతున్నారు అంటే, ఈ లోకంలో ఉన్న అందరికీ కూడా న్యాయాన్ని తీర్చేవాడు ఆయనేనంట. దేవుని స్తోత్రం. న్యాయాధిపతి ఆయన ఏమై ఉన్నాడమ్మా? న్యాయము తీర్చువాడు, అంటే తీర్పు తీర్చేవాడు. దేనికి తీర్పు అంటే, ప్రతి మనుష్యుడు కూడా తాను చేసినటువంటి ప్రతి క్రియను బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆ తీర్పు తీర్చే అధికారం ఆయనకే ఉంది. మనం ప్రజల్ని మభ్యపెట్టచ్చు, గవర్నమెంట్ని మభ్యపెట్టచ్చు, కానీ దేవుణ్ణి ఎవరు కూడా మభ్యపెట్టలేరు. ఎందుకంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు. న్యాయాధిపతి. అందుకే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా, న్యాయంగా, నమ్మకంగా నడవాలి. ఆమేన్. చివరిగా ఒక వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. కాబట్టి ఇక్కడ ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమవుతారంట? పాప క్షమాపణ పొందుతారు. కాబట్టి యేసునందు విశ్వాసముంచువాడు పాప క్షమాపణ పొందుతాడు. పాపమేనమ్మా మనిషికి నెమ్మది లేకుండా చేసేది. పాపం, మనిషి లోపల ఉన్న పాపమే మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. ఎదుటోళ్లలో ఉన్న పాపమే మనల్ని కూడా నెమ్మది లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు మనలో ఉన్న పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఎదుటోళ్లను బాగు చేసేది, మనల్ని బాగు చేసేది యేసుక్రీస్తు వారి. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు తొలగించయ్యా, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేయాలి. ఆయన దేవుని చేత పంపబడినవాడు. దేవుని స్తోత్రం. దేవుని చేత పాప క్షమాపణ కలిగించడానికి దేవుని చేత పంపబడ్డాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే సమాధానాన్ని పోగొట్టే ఏ సమస్యనైనా ఆయన పరిష్కరిస్తాడు. అందుకే కదా ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేస్తూ రోగుల ఎల్లలను స్వస్థపరచుచు సంచరించనని ఆయన గురించి చెప్పారు. కాబట్టి ఆయన బాధలను, కష్టాలను తీసివేయడానికే వచ్చినటువంటి ప్రభు. పాపాలను కూడా తొలగించడానికి యేసయ్య శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి సజీవుడై అందరికీ సమాధాన సువార్త ప్రకటించయ్యా అని తన శిష్యులను వారందరికీ చెప్పారు. ఇప్పుడు ఆ సమాధాన సువార్తే ప్రజల దగ్గర తీసుకొచ్చి చెప్పబడుతుంది. ఆ సువార్త మనల్ని బ్రతికిస్తుంది. ఆ సువార్త మనల్ని ఆశీర్వదిస్తుంది. సువార్త సమాధాన సువార్త. యేసు ప్రభును అంగీకరిస్తే సమాధాన సువార్త, యేసు ప్రభును తిరస్కరిస్తే అది తీర్పు సువార్త. అందుకే యేసు ప్రభు న్యాయాధిపతికై లోకానికి వచ్చి చెబుతున్నాడు, అయ్యా మీరంతా నమ్ముకోండి, మీరందరూ కూడా విశ్వాసం ఉంచండి, మీ పాపాలు నా రక్తంలో కడుక్కోండి, మిమ్మల్ని అందరినీ క్షమించి నా రాజ్యంలో చేర్చుకుంటానని ప్రభు చెప్తాడు. వింటే సమాధానం, వినకపోతే దేవుని తీర్పు. దేవుని తీర్పు వస్తుంది, వారందరికీ కూడా శిక్ష కలదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని మాట వింటున్నాం, దేవుని స్తోత్రాలు చెబుతున్నాం, ఆయనకు లోబడ్డాం, ఆయన అంగీకరించాం, ఆయనకే స్తోత్రాలు చెబుతాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ ప్రశస్తమైన నామానికి స్తోత్రం. ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు చెప్తున్నాం.
సమాధాన సువార్తను ప్రకటించమన్నావు, ప్రకటించు. సమాధానం కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి. నన్ను మమ్మల్ని దీవించండి. నెమ్మదిగా బ్రతికే శక్తి దయచేయండి. సమాధానంగా బ్రతికే శక్తి దయచేయు నామములో ప్రతి బిడ్డను నెమ్మదితో నింపయ్యా. ప్రతి ఇంటిని నెమ్మదితో నింపయ్యా. ప్రతి రాష్ట్రాన్ని నెమ్మదితో నింపండి అయ్యా. ప్రతి దేశాన్ని నెమ్మదితో నింపండి. గొడవలు, సమస్యలు, ఆందోళనలు, ఇబ్బందులు, మోసాలు జరుగుతూ ఉన్నాయి. సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నిధించు. నా అంతరంగమైన సమస్తమైన పని నా ప్రాణమై యెహోవాను సన్నిధించు. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము, కాపుదల కూడిన మనతో సర్వలోక పరిశుద్ధులతో సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించును గాక. ఆమేన్.